పరిమళ తైలం నీవే, తరగని సంతోషం నీలో. పరిమళ తైలం నీవే, తరగని సంతోషం నీలో. జీవన మకరందం నీవే, తీయని సంగీతం నీవే. తరతరములలో నీవే, నిత్య సంకల్ప సారథి నీవే. జగముల నేలే రాజా, నా ప్రేమకు హేతువు నీవే. పరిమళ తైలం నీవే, తరగని సంతోషం నీలో. జీవన మకరందం నీవే, తీయని సంగీతం నీవే. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలకు మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన నామములో శుభములు వందనములు తెలియజేస్తా ఉంటున్నాను. ఈ 7వ రోజు ఉపవాస ప్రార్థనకు మీ అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. తలలు వంచి కంటి మూసుకున్నట్లయితే మనం ప్రార్థన చేసుకుని ప్రారంభించుకుందాం. మహాగరుడైన మా గొప్ప దేవ, నీ ఘనమైన శ్రేష్టమైన నామమునకు కృతజ్ఞత స్తుతులు స్తోత్రములు చెల్లిస్తుంటున్నాము. మా ప్రభువా, మా దేవా, గతించిన 6 రోజులు మీరు మాకు తోడుగా ఉండి ఈ 7వ రోజు ఉపవాస ప్రార్థనలు ప్రభువా మేము కనబడినట్లుగా నీ సన్నిధిలో మీరు మా ఎడల చూపిన కృపకై నీకు స్తోత్రాలు ప్రభువా. అయ్యా, నీవెంతో నమ్మదగిన దేవుడు ప్రభువా. నీ కృపకై, నీ కాపుదలకై, మీరు మాకిచ్చిన ఆరోగ్యం కొరకు, భద్రత కొరకు స్తోత్రాలు దేవా. ఎంతో మందికి అవకాశం లేదు. ఎంతో మంది ఈ రోజు చూడలేక కాలగర్భంలో కలిసిపోయి ఉన్నారు. వారికంటే మేము మంచివారము కాదు, శ్రేష్ఠులము కాదు. కేవలం నీ కృప ద్వారా మాత్రమే మమ్మల్ని బ్రతికించి సజీవ సాక్షులుగా నిలిపిన విధానం కొరకు స్తోత్రాలు ప్రభువా. ఆయా ప్రాంతాల నుండి ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న బిడ్డలను నీ కృపలో జ్ఞాపకపరచుకోండి. సంఘమంతటిని నీ కృపలో జ్ఞాపకపరచుకోనండి. ఈ రోజు కూడా నీ దాస్తుని మరుగుపరిచి నాతో మాతో నీ వాక్యము ద్వారా మాట్లాడండి. బలము లేని వారికి బలమును అనుగ్రహించేది, చీకటిలో ఉన్న వారికి వెలుగునిచ్చేది నీ వాక్యమే కదా. నీ వాక్యము ద్వారా మమ్మల్ని పోషించి నీ నామానికి మహిమ తెచ్చుకున్నామని మా ప్రభువును రక్షకుడును యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చుందాం. ఈ 7వ రోజు ఉపవాస ప్రార్థనకు మీ అందరికీ కూడా స్వాగతం తెలియజేస్తూ ఉంటున్నాను. రండి, మరొక శ్రేష్టమైన సందేశాన్ని మనం వినడానికి ప్రయత్నం చేయడము. గతించిన కాలాలు, గత 6 రోజులు కూడా
దేవుని వాక్యం మీరు వింటూ విశ్వాసంలో మీరు ఎదుగుతూ ఉన్నారని బలంగా నమ్ముతున్నాను. ఇంకా మీరు ఒకవేళ ఈరోజు క్రొత్తగా వచ్చినట్లయితే మీరు మన యూట్యూబ్ ఛానల్లో ముందు Day 1, Day 2, Day 3, Day 4, Day 5 ఆ ఫాస్టింగ్ ప్రేయర్స్ యొక్క సెర్మన్స్ మీరు వినండి, ఆత్మీయ మేలులు పొందుకోండి, అనేకులకు దీవెనకరంగా మీరు ఉండాలని నా యొక్క ప్రార్థన. కీర్తన గ్రంథం రండి, 147వ కీర్తన. అది తీసుకున్నారా? మీ పరిశుద్ధ గ్రంథం తీసుకొని 147వ కీర్తన నేను చదువుతున్నాను. మీ క్షేమం కొరకు 3వ వాక్యాన్ని చదువుతున్నాను. తీసారా? 147వ కీర్తన 3వ వాక్యం. గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయువాడు, వారి గాయములు కట్టువాడు. మరొకసారి చదువుతున్నాను. గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయువాడు, వారి గాయములను కట్టువాడు. ఈ మాటలు గమనించారా? ఈ రాత్రి కాలం మరొక శ్రేష్టమైన మాట మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ప్రభువు మనకిస్తున్న ఒక అద్భుతమైన వాగ్దానం ఏమిటంటే, గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయువాడు, వారి గాయములను కట్టువాడు. చాలాసార్లు మనకేమనిపిస్తుందంటే, మనము ప్రేమించిన వారు లేక మన సొంత వారు నా అని అనుకున్నవారు మనల్ని మోసం చేసినప్పుడు, లేక మనకు ఆధారముగా ఉన్నవారు అకస్మాత్తుగా మన నుండి దూరం అయిపోయినప్పుడు, అనుకున్నది ఒకటి జరుగుతున్నది మరొకటి అయినప్పుడు, అప్పులు తీరక అవమానం ఎదురైనప్పుడు, చేతికి అంది వచ్చిన పిల్లలు చేయి దాటిపోయినప్పుడు మన గుండె చెదిరిపోతుంది. మరలా చెప్పనా? మనకు ఆధారమైన వారు మన నుండి దూరం వెళ్ళిపోయినప్పుడు, అనుకున్నది ఒకటి జరుగుతున్నది మరొకటి అయినప్పుడు, మనల్ని ప్రేమించిన వారు మనతో లేనప్పుడు మన గుండె పగిలిపోతుంది. అయితే దేవుడి వాక్యం ఏమంటుందో తెలుసా? లోకంలో శరీర సంబంధమైన వైద్యులు చాలా మంది ఉన్నారండి. విన్నారా? శరీర సంబంధులు లోకంలో ప్రతి రోగమునకు డాక్టర్లు ఉన్నారు. కానీ మన శరీర సంబంధమైన రోగములను బాగు చేయగలిగిన వైద్యులు ఉన్నారు, కానీ ఆత్మ సంబంధమైన రోగమును బాగు చేయగలిగిన వైద్యులు లోకంలో లేరు. అందుకే ప్రభు అంటున్నాడు, అలాంటి స్థితిలో ఒకవేళ నువ్వు ఉన్నట్లయితే, అఫ్ కోర్స్ ఈరోజు మనం చూసినట్లయితే ప్రతి కుటుంబంలో దాదాపు 90% ఏవో గుండె చెదిరిపోయారు. వారి కలలు కళ్ళుగానే మిగిలిపోయాయి, వారి ఆశలు ఆశలుగానే మిగిలిపోయాయి. వారు అనుకున్నది ఒకటి, జరుగుతున్నది మరొకటి. ఇలాంటి తీవ్రమైన పరిస్థితులు చూసినప్పుడు, పరిస్థితులు తారుమారైనప్పుడు, పరిస్థితులు తలక్రిందులైనప్పుడు మనం సాధారణంగా గుండె చెదిరిపోతాం. ఎవరిని నమ్మాలి? ఎవరితో మనం బాధలు చెప్పుకోవాలి? అసలు ఈ పరిస్థితులలో ఎవరు అనే ఒక సందిగ్ధ క్షోభలోనికి, ఒక నిరాశలోనికి మనం వెళ్ళిపోతాం. దేవుని బిడ్డలారా, వింటున్నారా? ఇలాగ పరిస్థితులు తారుమారైనప్పుడు పరిస్థితి చాలా, దేవుని బిడ్డలారా, కష్టతరం అనిపిస్తుంది. నేను అందుకుగానే ఈరోజు ఒక 3 వ్యక్తులను మీ దృష్టికి నేను తీసుకువస్తాను. బైబిల్ గ్రంథంలో నుండి ఒక 3 వ్యక్తులను మీ దృష్టికి తీసుకొస్తాను. వారు చాలా గొప్పవాళ్ళు. ఎందుకంటే పరిస్థితులు తారుమారైనప్పుడు గమనించండి, ఒక అద్భుతమైన సాక్ష్యం దేవుని చేత పొందుకున్న ఒక గొప్ప వ్యక్తి. ఆయన మనందరికీ తెలుసు. దాదాపు ఎక్కువ సార్లు ఆయన సందేశాలు మనం వింటా ఉంటాం. ఒకసారి చదువుదాం ఆయన గురించి ప్రభు ఇచ్చిన సాక్ష్యం ఏంటో. యోబు గ్రంథం. ఆయన పేరు యోబు. మొట్టమొదటి నేను మీకు గుర్తు చేయాల్సిన వ్యక్తి యోబు. యోబు గ్రంథం 1వ అధ్యాయం నేను చదువుతున్నాను మీ క్షేమం కొరకు. దయతో మీ భాగాన్ని స్పష్టంగా చూడాలి. చూస్తున్నారా? కాబట్టి బైబిల్ దగ్గర పెట్టుకుని ఈ ఉపవాస ప్రార్థనలు మీరు కూర్చొని దేవుని మాటలు మీరు ప్రత్యక్షంగా మీరు అనుభవించాలని, మీరు ఎక్స్పీరియన్స్ చేయాలని నేను మీ జ్ఞాపకం చేస్తున్నాను. 1వ అధ్యాయం 1వ వచనం. ఊజు దేశమునందు యోబు అని ఒక మనుష్యుడుండెను. అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవుని యందు
భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినవాడు. నేను మరలా మీ క్షేమం కొరకు చదువుతున్నాను. యోబు గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనము. ఊజు దేశమునందు యోబు అను ఒక మనుష్యుడుండెను. అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించినవాడు. ఇంత గొప్ప వ్యక్తి జీవితంలో దేవుని బిడ్డలారా పరిస్థితి తారుమారైపోయింది. పరిస్థితులు తలకిందులైపోయాయి. ఆయన గురించి రాయబడిన మాట ఏంటో తెలుసా? యోబు తన బిడ్డల కొరకు ప్రతి ఉదయం ప్రతినిత్యం ఉదయకాలం ఆయన బిడ్డల కొరకు ప్రత్యేకమైన ఒక ప్రార్థన చేసేవాడు. ఈ మాటలు వినిచున్న ప్రియ తల్లి తండ్రి, నీ బిడ్డల కొరకు రేయి మొదటి జామున వేకువ జామున నీవు సూర్యుడు ఇంకా ఉదయించక ముందే నువ్వు లేచి నీ బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నావా? ఒకసారి ఆ మాట కూడా మీకు చదివి కొంత లోతుగా ఈ రోజు కొంచెం శ్రేష్టమైన సంగతులు మనం నేర్చుకోవడానికి మనం ప్రయత్నం చేయడము. అదే 1వ అధ్యాయం చూడండి. ఆయన కుమారుల నిమిత్తము చూడండి, ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తూ 5వ వచనం. వారి వారి విందు దినములు పూర్తి కాగా యోబు తన కుమారులు పాపము చేసి తమ హృదయములలో దేవుని దూషించిరేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరిచి అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్కరి నిమిత్తము దహన బలి అర్పించుచు వచ్చెను. యోబు నిత్యము అలాగున చేయుచుండెను. గమనించారా? యోబు గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం. యోబు నిత్యము అలాగున చేయుచు ఉండెను. ఈ మాటలు గమనించండి. అంటే ప్రతిరోజు యోబు తన బిడ్డల కొరకు దహన బలి, అంటే పాత నిబంధనలో ప్రార్థనకు గుర్తు. దేవుని బిడ్డలారా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఒకరోజు కాదు. మీరు ఎంతకాలమైంది మీ బిడ్డల కొరకు ప్రార్థన చేసి? కొత్త సంవత్సరంలో ప్రారంభించారు, కొనసాగించగలిగారా? మనం ప్రారంభిస్తాం కానీ కొనసాగించలేకపోతాం. కానీ యోబు గురించి దేవుడు ఇస్తున్న ఒక గొప్ప సాక్ష్యం ఏంటో తెలుసా? యోబు నిత్యము తన బిడ్డల కొరకు ప్రార్థించే తండ్రిగా ఉన్నాడు. ప్రియ తల్లి, ప్రియ తండ్రి, ఈ రాత్రికాలం మీ దృష్టికి ఒక మాట నేను తీసుకువస్తున్నాను. ప్రార్థన ఆత్మ కలిగి దేవుని సన్నిధిలో నీ బిడ్డల కొరకు అరుణోదయమున సూర్యుడు లేవకుండా ముందే నువ్వు లేచి నీ బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నావా? ఎంతకాలమైంది? ఎంత సమయం వేస్ట్ చేస్తున్నావో ఒకసారి ఆలోచిస్తావా? యోబు చెడుతనము విసర్జించేవాడు. యోబు తన బిడ్డల కొరకు ప్రార్థించేవాడు. యోబు తన బిడ్డల క్షేమము కొరకు, ఈ లోకంలో దేని కొరకు నీ బిడ్డల కొరకు నువ్వు ఏది సంపాదించాలని నువ్వు ప్రయాసపడుతున్నావో దానికంటే ముఖ్యంగా దైవికమైన దేవుని భద్రత కలిగిన ఒక అద్భుతమైన ప్రార్థన నీ బిడ్డల కొరకు చేయాలి. ఒక తండ్రిగా, ఒక తల్లిగా అది బాధ్యత. గమనించారా? ఈ రాత్రికాలం అందుకే యోబు ఇంత గొప్ప వ్యక్తి. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. ఎంత గొప్ప వ్యక్తి అంటే దేవుని చేత సాక్ష్యము పొందుకున్న వ్యక్తి. భూమి మీద అతని వంటి వాడు లేడండి. ఇంకా ప్రభువే చెప్పాడు, అంత యథార్థత, అంత భక్తిపరుడు, అంత దేవుని యందు యథార్థమైన వ్యక్తి ఇంకొకరు లేరు. అయితే అతని జీవితంలో కూడా ఒక ఉపద్రవం. వింటున్నారా? చాలాసార్లు మనుషుల జీవితాల్లో ఎందుకు ఇంత భక్తి చేస్తున్నాను, నా జీవితాల్లో ఎందుకు ఇంత పరిస్థితి వస్తుంది, కొన్నిసార్లు చాలా అనుమానాలు వస్తాయి మనకు. రోజు నిత్యం ప్రార్థన చేసే వ్యక్తి జీవితంలో పరిస్థితులు వస్తాయా? మరి దేవుడు అనుమతించాడు, సాతాను తీసుకొచ్చాడు. దేవుడు అనుమతి లేకపోతే, మీకు ఒక మాట ఇక్కడ జ్ఞాపకం చేస్తాను, దేవుడు అనుమతించకపోతే మన జీవితంలో ఏ కీడు, ఏ ఉపద్రవము రాదు. ఆమేన్. కొంచెం పెద్దగా, దేవుడు అనుమతిస్తే తప్ప సాతాను మనల్ని ముట్టుకోలేడు. కాబట్టి దేవుని బిడ్డల చుట్టూ దేవుని ఒక స్పెషల్ ప్రొటెక్షన్ దేవుడు పెట్టాడు. అందుకే యోబు చుట్టూ, యోబు ఇంటి వారి చుట్టూ, యోబుకు కలిగిన అంతటి చుట్టూ దేవుడు కంచె పెట్టాడు. దాన్ని ఏమన్నా తెలుసా? ప్రార్థన కంచె. ఉందా దేవుని బిడ్డ? నీ బిడ్డల కొరకు, నీ కుటుంబ సభ్యుల కొరకు ఏ టైంలో లేస్తున్నాం?
ఉదయకాలం లేచి ప్రార్థన చేసి ఎన్ని రోజులైంది? దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఈ రాత్రికాలం. యోబు నిత్యము అరుణోదయమున తన బిడ్డల కొరకు ఒక్కొక్కరి నిమిత్తం ప్రార్థించే ఒక గొప్ప వ్యక్తిగా దేవుని చేత సాక్ష్యం పొందుకున్నాడు. ఇక జాగ్రత్తగా వినండి. అంత గొప్ప వ్యక్తి జీవితంలో ఒక ఉపద్రవం కలిగిన ఆస్తి ఏది స్థిరం కాదండి. నేను చాలాసార్లు యోబు గురించి నేను మాట్లాడుతున్నప్పుడు, యోబు గురించి స్టడీ చేస్తున్నప్పుడు, యోబు జీవితంలో అన్ని కోల్పోయాడు. చాలా కష్టం అనిపించింది ఆ పరిస్థితి. ఆస్తి పాస్తులు అన్ని పోయాయి, తనకు యావదాస్తి వెళ్ళిపోయింది. ఒకే ఒక్క రోజు 10 మంది బిడ్డలు సుడిగాలిలో సాతాను వచ్చి చెదరగొట్టాడు. ఒకే ఒక్కరోజు తన 10 మంది బిడ్డలు చనిపోయారు. గుండె పగిలిపోయింది. ఏ తండ్రి తట్టుకోగలడు? ఏ తల్లి తట్టుకోగలదు? మీరు ఆలోచించండి. సమస్తం కోల్పోయి, పరిస్థితులన్నీ తారుమారైపోయి, ఇంత ప్రార్థన చేస్తున్న యోబు జీవితంలో ఏంటి ఈ ఉపద్రవం, ఏంటి ఈ విపత్తు? దేవుని నిందించలేదండి, దేవుని తోలనాడలేదు. ఆ పరిస్థితిలో కూడా ఒకే మాట అన్నాడు యోబు, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, యెహోవా నామమునకే స్తుతి కలుగును గాక అన్నాడు. విన్నారా? యెహోవా ఇచ్చేది ఆయనే, తీసుకునేది ఆయనే. నోటి మాటతో కూడా యోబు పాపం చేయలేదు. గుండె పగిలిపోయాడు. ఎటు చూసిన బిడ్డలు, కన్న బిడ్డలు కనుమరుగైపోయినప్పుడు ఆ ఆవేదన మాటల్లో మనం వర్ణించలేము. దేవుని బిడ్డలారా, మాటల్లో చెప్పలేము. ఆ కడుపు కోత, ఆ గుండె కోత భరిస్తూ దుఃఖములో, గమనించండి, దేవుని వాక్యం అంటుంది, ఒకవేళ అలాంటి పరిస్థితులలో సమస్తం కోల్పోయావేమో, సమస్తం నష్టపోయావేమో, ప్రభు అంటున్నాడు, గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేస్తాడు. నీకు ఒక విషయం చెప్పనా? నిలబడండి స్థిరంగా. అన్ని కోల్పోయినా ఒకటే మాట అన్నాడు, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, యెహోవా నామమునకే స్తుతి కలుగునుగాక అన్నాడు. ఎప్పుడూ దేవుని దూషించలే, తూలనాడలే. దేవుని కొరకు నిలబడ్డాడు. ఒకే విశ్వాసంతో ఎదురు చూశాడు, నిరీక్షణ కలిగి ఎదురు చూశాడు. దేవుడు తిరిగి ముగింపులో మనం చూస్తాం, సుదీర్ఘమైన కాలం తర్వాత ముగింపులో 2 ఆశీర్వాదం యోబుకు దేవుడు దయచేశాడు. వింటున్నారా? గుండె చెదిరిపోయి, ఒకవేళ యోబు లాంటి పరిస్థితి నీకుందేమో, నాకు అనిపిస్తుంది అంత ఘోరమైన పరిస్థితి ఎవరికి రాలేదేమో. ఒకవేళ ఎక్కడ నుండి ఈ మాటలు వింటున్నావేమో, అయితే సమస్తం నష్టపోయావేమో, ఆస్తులు పోయాయి, అంతస్తులు పోయాయి, కన్న తల్లిదండ్రులు నిన్ను బయటపడేశారేమో. అయితే ప్రభు అంటున్నాడు, గుండె చెదిరిన నిన్ను బాగు చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. గుండె చెదిరిన వారిని బాగు చేసి వారి గాయాలను కట్టడానికి మంచి సమరుని వలె నా ప్రభు రెడీగా ఉన్నాడు. గాయపరచబడ్డారా? సొంత వాళ్ళు నిన్ను గాయం చేశారా? నేను ప్రారంభంలో మీకు చెప్పాను, శరీరానికి తగిలిన గాయాలు స్వస్థత చేయడానికి వైద్యులు ఉన్నారు, కానీ నీ మనస్సుకు తగిలిన గాయాలు ఎన్నేసి గాయాలు. అయితే ప్రభు అంటున్నాడు, ఈ గాయాలన్నింటిలో నుండి దేవుడు నిన్ను బాగు చేయగలిగిన సమర్థుడు. నమ్ముతున్నామా దేవుని బిడ్డ? కాబట్టి యోబు జీవితంలో గుండె చెదిరిన పరిస్థితిలో కూడా తన భక్తిని, తన విశ్వాస్యతను కాపాడుకున్నాడు. అటు ఇటు కదిలిపోలే. నిలబడు స్థిరంగా. నీ దేవుడు గొప్పవాడు, నేను ప్రకటించున్న దేవుడు గొప్పవాడు. ఒకవేళ అదే కోణంలో నీవు ఉన్నావేమో, అయితే నా దేవుడు నీ గాయములను కట్టి నిన్ను బాగు చేయగలిగిన సమర్థుడు. నమిత దేవునికి స్తోత్రం చెప్పు. మొట్టమొదటిగా అంత విపత్తు కలిగిన తన జీవితంలో దేవుడు మరల ముగింపులో 2 ఆశీర్వాదం యోబుకు దేవుడు దయచేశాడు. మొట్టమొదటి వ్యక్తి యోబు. గుండె చెదిరిపోయాడు, గుండె పగిలిపోయాడు. అలాంటి వ్యక్తిని కూడా దేవుడు విడిచిపెట్టలేడు. దేవుడు, మీరు ఒక మాట చదువుతాను చూడండి. ఆయన ఎడల చేసిన కార్యానికి యోబే ఇచ్చాడు ఒక సాక్ష్యం. మీరు 42వ అధ్యాయం యోబు గ్రంథము, యోబు అంటున్న మాటలో మీకు జ్ఞాపకం చేస్తాను. 2వ వచనం చదువుతున్నాను. నీవు సమస్త క్రియలను చేయగలవని యోబు అంటున్న మాటలు.
నీవు ఉద్దేశించినది ఏదియో నిష్ఫలము కానేరదనియో నేనిప్పుడు తెలుసుకుంటుని. యోబు ముగింపులో ఏం తెలుసుకున్నాడు? దేవా, గుండె చెదిరిన వారిని బాగు చేసే దేవుడవని, కోల్పోయినవన్నీ సమస్తము తిరిగి ఇవ్వగలిగిన దేవుడవని, అయ్యా నీ ఉద్దేశించినది ఏదియో నిష్ఫలము కానేరదని నాకు ఇప్పుడు అర్థమైంది ప్రభువా. అందరమాట నీకు స్తోత్రం. నీకు అర్థమవుతుందా? అంటే మన లైఫ్ లో ఎప్పుడు నువ్వు ఎదురు చూస్తున్నావో, గుండె పగిలిపోయావో, మీరు ఈ రాత్రికాలం ఒకే ఒక మాట గుర్తు చేసుకోండి. యోబు జీవితంలో పనిచేసిన దేవుడే ఆయన నీ జీవితంలో కూడా ఖచ్చితంగా పనిచేస్తాడు. ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి దేవుని కొరకు నిలబడండి. గుండె చెదిరిన పరిస్థితులలో దేవుణ్ణి ఆశ్రయించండి. దేవుణ్ణి తూలనాడవద్దు. మన జీవితంలో ఏదైనా విపత్తు జరుగుతుందంటే దాని వెనక దేవుని యొక్క ఉద్దేశం, సంకల్పం ఉన్నది అన్న సంగతిని మర్చిపోకూడదు. దేవునికి స్తోత్రం. ఇక మరొక వ్యక్తి మనం చూస్తాం, రాజైన దావీదు. రాజైన దావీదు జీవితంలో కూడా ఒకానొక సందర్భంలో తన వాళ్ళే రాళ్ళు రువ్వి చంపాలనుకుంటారు. ఒకసారి ఊహించుకునే ఆ పరిస్థితి ఎలా ఉంటుందో. శ్రమలు బయట నుండి రావండి, సొంత వారి నుండే వస్తాయి. అలాంటి పరిస్థితులలో తను నమ్ముకున్న వారే, ఒక సందర్భంలోనైతే తన కన్న కుమారుడు అభిషాలోమే రాజైన దావీదు మీదకి తిరుగుబాటు చేశాడు. ఆ పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి మీరు ఆలోచించండి దేవుని బిడ్డలారా. గుండె చెదిరిపోయిన, అయితే బైబిల్ ఏంటో తెలుసా? గుండె చెదిరిన వారిని బాగు చేసే దేవుడు ఆయన. నీ బిడ్డలు ఒకవేళ నీకు వ్యతిరేకంగా ఉన్నారేమో, నీ కుటుంబస్తులు నీకు వ్యతిరేకంగా ఉన్నారేమో, పరిస్థితులు ఒక విచ్ఛిన్నంగా అయిపోయినవేమో, అనుకున్నది ఒకటి జరుగుతున్నది మరొకటి అవుతున్నప్పుడు తారుమారవుతున్న ఈ పరిస్థితులను బట్టి కృంగిపోయావేమో, గుండె పగిలిపోయావేమో. అయితే ఈ రాత్రి ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు. నిన్ను బాగు చేసి, ఇదిగో వాక్యం అంటుంది, వారి గాయములను కడతాను. ఏం గాయాలు? కత్తిపోటు వంటి మాటలు. మనుషులను చంపాలంటే కత్తులు అవసరంలా. సూటిపోటి మాటలు, కృంగదీసే మాటలు, బలహీనపరిచే మాటలు, మనిషిని నిర్వీర్యం చేసే మాటలు. దేవుని బిడ్డలారా, ఇవన్నీ ఫేస్ చేస్తున్నావేమో. అయితే వీటన్నింటిని బట్టి ప్రభు అంటున్నాడు, ఈ గాయాలు, ఈ మాటల వలన కలిగిన గాయాలు ఆయన కట్టడానికి రెడీగా ఉన్నాడు. ప్రభు వైపు చూడు. ఈ రాత్రి కాలం ఈ ఉపవాస ప్రార్థనలో నా దేవుడు నీ పట్ల గొప్ప కార్యం చేయబోతున్నాడు. మీకు ఒక విషయం చెప్పనా? కష్టాలు రాళ్ళు రప్పలకి రావండి, మనుషులకే వస్తాయి. జయించాలా, జయ జీవితం కలిగి విశ్వాసంతో దేవుని కొరకు ముందుకు వెళ్ళాలి. కాబట్టి కష్టాలు మనుషులకే వస్తాయి, రాళ్లకు రప్పలకు కష్టాలు రావు. దావీదు రాజైతే కష్టాలు రావా? పేదవాడైతే కష్టాలు రావా? సాధారణమైన వ్యక్తి ఎవరికైనా వస్తాయి. ఎంత చెట్టుకు అంత గాలి అన్నట్లుగా నువ్వు ఎదుర్కొనే దానిని బట్టి నీ జీవితంలో కష్టాలు వస్తాయి. మనము అనుభవించిన దానికంటే ఎక్కువ శ్రమలు మనకు రావు దేవుని పట్ల. అయితే ఈ శ్రమల్లో కృంగిపోకు, గుండె పగిలిపోకు. అయితే పరమవైద్యుడైన దేవుడు నిన్ను బాగు చేయగలిగిన సమర్థుడు అన్న సంగతిని, సత్యాన్ని ఈ రాత్రి కాలం మీ దృష్టికి నేను తీసుకువస్తున్నాను. వింటున్నారా? ఈ దేవుడు ఒక్కడి నిన్ను బాగు చేయగలిగిన వాడు. ఈ దేవుడు ఒక్కడి నీ పరిస్థితిని చక్కబెట్టగలిగిన వాడు. గుండె చెదిరిన వారిని బాగు చేసే దేవుడు ఆయన. చెదిరిపోయావా? కృంగిపోయావా? అయితే దేవుని వాక్యాన్ని చేతబట్టుకో. దేవుని మాటను చూడండి. మరలా ఆ మాట మరలా మీ కొరకు చదువుతున్నాను. గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయువాడు, వారి గాయములను ఆయన కట్టువాడు. విన్నారా? నీ గాయాలను కట్టడానికి నా ప్రభు సిద్ధంగా ఉన్నాడు. దేవుని బిడ్డలారా, కాబట్టి కృంగిపోకు. దేవుని వాక్యాన్ని మీరు ఆధారం చేసుకొని మీరు ఉండండి. రాజైన దావీదు జీవితంలో ఎన్నో మీకు తెలుసు కదా. యుద్ధములో దావీదు దేవుని పక్షముగా, దేవునిపై విశ్వాసంతో ఆధారపడి గొలియాతుని జయించాడు. అంతకుముందే సౌలు రాజు ఏం చేశాడు? ఒకవేళ ఈ యుద్ధములో గెలిచిన వాడికి నా కుమార్తెని ఇస్తానని ప్రామిస్ చేశాడు. ఇచ్చాడా? మేరములు ఇచ్చాడా? ఇవ్వలా. విన్నారా? తర్వాత చిన్న కుమార్తె మీకాలను ఇచ్చాడు. మీకాలను ఒక పథకం ప్రకారం, ఒక ప్లాన్ ప్రకారం దావీదు మీద
అసూయ. అసలు శత్రువును ఓడిస్తే సంతోషపడాల్సింది గాని ఒక మంచి కార్యం చేస్తే ఒక జలసి వచ్చేసింది. సొంత వారి రాజైన సౌలు దావీదు మీద అసూయ. ఇన్ని పరిస్థితులు మీరు ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. మంచి చేస్తే నష్టమే జరిగింది, మేలు జరిగి. ఈనాడు చాలాసార్లు మనం ఇతరులకు మేలు చేయాలనుకుంటాం, వాళ్ళు ఏం చేస్తారు? మనకు నష్టమే చేస్తారు. అయితే ఈ నష్టపోయి గాయపరచబడి ఉన్న మన జీవితాలలో ప్రభు అంటున్నాడు, మన గాయాలను కట్టేవాడు. దేవుని బిడ్డ, నీ గాయాలను కట్టడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఏ మాట ద్వారా నువ్వు గాయపరచబడ్డావో, లేక ఏ పరిస్థితిని బట్టి నువ్వు గాయపరచబడ్డావో, ఏ ప్రాబ్లం చేత నువ్వు గాయపరచబడ్డావో, అయితే ఒకవేళ అబ్షాలోము లాంటి పిల్లలు నీకున్నారేమో, లేక అబ్షాలోము లాంటి, లేక దావీదుకు లాంటి మామ, సౌలు లాంటి మామలు నీకున్నారేమో. అక్కడున్న పరిస్థితులను బట్టి సొంత వారి చేత ఎన్నో బాధలు, ఇబ్బందులు, ఇరుకులు ఇవన్నీ దావీదును గుండె చెదిరిపోయేటట్లు చేసినాయి. అయితే వాక్యం అంటుంది, గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేసే దేవుడిగా ఉన్నాడు. గమనించండి, యోబు జీవితంలో గుండె చెదిరిపోయిన దేవుడు ఆయన బాగు చేశాడు. దావీదు జీవితంలో గుండె చెదిరిపోయినప్పుడు దావీదుకు అడుగడుగున దేవుడు తన సహాయాన్ని అందిస్తూ ఉన్నాడు. దావీదును చివరికి ఒక గొప్ప వ్యక్తిగా నిలబెట్టాడు. చాలా సుదీర్ఘమైన కాలం దావీదు పనిచేయడానికి దేవుడు సహాయం చేశాడు. దావీదును దేవుడు విడిచిపెట్టలే, సొంత వాళ్ళు విడిచిపెట్టిన దావీదును దేవుడు విడిచిపెట్టలే. గుండె చెదిరిన పరిస్థితులలో దేవుడు దావీదును ధైర్యపరిచాడు. అందుకే కీర్తనకారుడైన దావీదు అంటాడు, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను. ఎన్ని లోయల నుండి వెళ్ళాడండి దావీదు, ఎన్ని చీకటి లోయల నుండి వెళ్ళాడు, ఎన్ని కష్టతరమైన లోయల నుండి వెళ్ళాడు, ఎన్ని బహుభయంకరమైన. ఒకవైపు సౌలు దావీదును తరుముతూ ఉంటున్నప్పుడు తన ప్రాణాన్ని అరచేతిలో పట్టుకొని పారిపోయాడు. ఎన్నిసార్లు. మీకు ఒక విషయం చెప్పనా, దావీదును దేవుడు కాపాడుతూ వచ్చాడు. సౌలు వేసే, బెన్యామీను గోత్రికుడైన సౌలు వేసే బాణము దావీదుకు తగలకుండా తప్పిస్తూ వచ్చాడు. మీకు ఒక విషయం చెప్పనా, బెన్యామీను గోత్రికులు ఎలాంటి వాళ్ళంటే వెంట్రుక వాసితో వేస్తారు బాణం, గురి తప్పరు. కానీ సౌలు వేసే ప్రతి బాణాన్ని దావీదుకు తగలకుండా దేవుడు తప్పించాడు. ఈ రాత్రికాలం ఒక మాట నేను చెప్తాను వినండి. నీకు వ్యతిరేకంగా వేసే బాణాలు, నీకు విరోధంగా వేసే బాణాలు, ఇదిగో నా ప్రభువు తప్పించుటకు సమర్థుడు. విన్నారా? 91వ కీర్తన, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పిస్తాను. దేవుని బిడ్డలారా, దేవుని ప్రేమించడం నేర్చుకోండి. గుండె చెదిరిపోయినా మనుషుల వైపు చూడకండి. మనుషులు గాయపరుస్తారు, మనుషులు తోలనాడుతారు, మనుషులు వెలివేస్తారు, మనుషులు విషపు చూపులు. బైబిల్ తెలియజేస్తుంది, విషపు చూపు నిలిపిన సౌలు, రాజైన సౌలు ఏమైపోయాడంటే అంతకంతకు నీరసిల్లిపోయాడు. దావీదు అంతకంతకు వరదయ్యాడు. నీ మీద ఎవరైనా విషపు చూపు నిలిపారేమో, నీ మీద వేరే వాళ్ళు గాయాలు వేశారేమో, బాణాలు వేశారేమో, నిన్ను గాయపరిచారేమో. అయితే ఒక మాట చెప్తాను వినండి, ఆ బాణాలు నీ మేలు కొరకే, ఆ అవమానాలు నీ మేలు కొరకే. మీకు తెలుసా, పండిన చెట్టు మీదనే కదా రాలేసేది, ఫలము లేని చెట్టు మీద రాలేస్తాడా? కాబట్టి నేను గాయపరుస్తున్నాను, అయ్యో నాకే ఎందుకు ఈ గాయాలంటే, ఇదిగో నువ్వు పండావు దేవుని కొరకు. గుర్తు పెట్టుకోండి దేవుని బిడ్డలారా, నువ్వు ఇంకా అంతకంతకు వర్ధిల్లాలనే దేవుని ఆలోచన ఉంది. దేవుడు అనుమతించకపోతే మన జీవితంలో ఏ కార్యము జరగదు. ఆ సంగతి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కాబట్టి రాజైన దావీదు లాంటి జీవితంలో, అంత గొప్ప వ్యక్తి జీవితంలోనే పరిస్థితులు తారుమారైనప్పుడు, సొంత వారే అతనికి వ్యతిరేకంగా, విరోధంగా నిలబడినప్పుడు, పరిస్థితులు గుండె చెదిరిపోయిన సంభవాలు అందరి జీవితంలో వస్తాయి. బోధించుచున్న నా జీవితంలో, బోధనిచ్చున్న మీ జీవితంలో, లైవ్ లో వీక్షిస్తున్న అందరి జీవితంలో ఏదో ఒక సందర్భంలో గుండె పగిలిపోయిన పరిస్థితులు వస్తాయి. అయితే వాక్యం అంటుంది, దేవుని బిడ్డలారా గమనించండి, వాక్యం అంటున్న మాట ఏంటో తెలుసా దేవుని బిడ్డలారా? ఖచ్చితంగా గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేసే దేవుడు. కొంచెం పెద్దగా చెప్తామా? గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేసే దేవుడు, వారి గాయములను కట్టేవాడు. ఎస్, నీ గాయాన్ని కట్టడానికి నా ప్రభు రెడీగా ఉన్నాడు. ఆయన ఒక మంచి సమరయుని వలె ఉన్నాడు. ఏ విధముగా గాయపరచబడ్డావో చూడండి. భక్తుల జీవితాలలో యోబు జీవితాన్ని చూసాం, దావీదు జీవితాన్ని చూసాం. దావీదు గాయాన్ని దేవుడు కట్టాడు, యోబు గాయాన్ని కట్టాడు. తిరిగి మరలా రెండంతల ఆశీర్వాదము
యోబుకిచ్చాడు. తిరిగి రాజ్య సింహాసనం మీద దావీదును దేవుడు నిలబెట్టాడు. దేవుని బిడ్డలారా, ఈ రాత్రి కాలం ఈ మాటలు వినిచున్న దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, కలవరపడకండి, కృంగిపోకండి. కష్టాలు రాళ్లకు రప్పలకు రావు, మనుషులకే వస్తాయి. నీకొచ్చిన కష్టాన్ని బట్టి నా దేవుడు నీ గాయాన్ని కడతాడు, నా దేవుడు నీ పరిస్థితిని చక్కబెడతాడు. కాబట్టి ధైర్యంగా ఉండండి. ప్రభువుకు స్తోత్రం, హల్లెలూయా. ఇక మూడవ వ్యక్తి, నేను ఇక ప్రార్థన చేస్తాను. ఇక మూడవ వ్యక్తి ఏలియా. ఏలియా తెలుసు కదా, గొప్ప ప్రవక్త. ఎవరండి ఆయన? అందరూ చెప్పండి. గొప్ప ప్రవక్త, దేవుని చేతిలో బలముగా వాడబడిన గొప్ప ప్రవక్త. ఒకవైపు యెజబెలు సైన్యం, ఒకవైపు దేవుని ప్రజల పక్షముగా ఒక్కడి నిలబడ్డాడు, ఒకే ఒక్కడు. రోషము కలిగిన ప్రవక్త, రోషము కలిగిన దేవుని సేవకుడు ఏలియా. గిలాదు వాళ్ళకు రోషం ఎక్కువ ఉంటదంట. మీకు తెలుసా? నిజ క్రైస్తవులకు రోషం ఉంటది, రాజీ పడరు. మీకు తెలుసు కదా, మొర్దెకై ఇదిగో నేను యూదులను గనుక ఆ పని చెయ్యజాలను అన్నాడు. నిజ క్రైస్తవులకు రోషం ఉంటుంది. గమనించండి దేవుని బిడ్డలారా, ఈ ఏలియా రోషం కలిగి దేవుని సన్నిధిలో నిలబడ్డాడు. ఒకవైపు యెజబెలు సవాలు విసురు వేస్తే, యెజబెలు సవాలును ఎదుర్కొని దేవునిపై ఆధారపడి యెజబెలు సవాలును ఓడించేశాడు. బయలు ప్రవక్త, ఇదిగో రెండు తలంపుల మధ్య మీరు ఎందుకుంటారు? యెహోవా నిజమైన దేవుడైతే ఆయన్ని నమ్ముకోండి, బయలు నిజమైన దేవత అయితే ఆమెను నమ్ముకోండి. ఇది బయలైతే బయలు నమ్ముకోండి, యెహోవానైతే యెహోవా నమ్ముకోండి. మీరు ఎందుకు కన్ఫ్యూజ్ అవుతున్నారు? రెండు తలంపుల మధ్య సతమతమవుతున్న ప్రజలకు నిజ దేవుని యొక్క గొప్పతనాన్ని శక్తిని రుజువుపరిచిన, కనుపరిచిన గొప్ప ప్రవక్త ఏలియా. ఆయన ప్రార్థిస్తుండగానే అగ్ని దిగింది. వారేం చేశారు? ఉదయం నుండి సాయంకాలం వరకు అరుపులు, కేకలు, ఇంకా రకరకాలు చేశారు. కానీ ఏం జరగల. ఈ దేవుడు, మేము ప్రకటించుచున్న దేవుడు, ఈ దేవుడు జీవము గలవాడు. ఏలియా ప్రార్థించుచుండగానే దేవుడు ఆకాశం నుండి అగ్నిని కిందికి పంపించాడు. దేవుని బిడ్డలారా, అద్భుతం చేశాడు. దేవుని శక్తిని భూమి మీద కనుపరిచారు. ఈ సంగతి జరిగిన తర్వాత చాలా గొప్ప కార్యం చేశాడు ఏలియా. ఆయన కార్యాలు మీరు ఏలియా జీవితాన్ని మీరు రాజుల గ్రంథంలో చూడండి. 17, 18, 19 అధ్యాయులు రాజుల మొదటి గ్రంథంలో ఇన్ని గొప్ప కార్యాలు చేసి సవాలుగా రోషముగా ఉండిన వ్యక్తి ఏలియా జీవితంలో కూడా ఒకనొక రోజు ఇక చాలు ప్రభు అనుకున్నాడు. మన జీవితంలో చాలా సార్ మీకు గమనించండి. దానికి నేను 19వ అధ్యాయంలో కొన్ని మాటలు మీకు చెప్తాను. యెజబెల్ ఏం చేసిందో తెలుసా? పగబెట్టుకుంది. పాములు పగబట్టు, మనుషులు పగబడతారు, గుర్తుపెట్టుకోండి. యెజబెలు పగబట్టింది. దేవుని బిడ్డలారా జాగ్రత్త. ఈ మాటలు వినిచిన్న మనుషులు పెట్టుకుంది. ఎట్టకేలకు ఏలియాను చంపాలని ఒక వర్తమానం పంపేసింది. ఆ వర్తమానం విన్న ఏలియా ఇక బయలుదేరి ఒక అరణ్య ప్రాంతంకి వెళ్ళి ఒక దినమంతా ప్రయాణం చేసి బదరి వృక్షం కింద కూర్చున్నాడు. ఇక కూర్చొని ఏమని ప్రార్థన చేస్తున్నాడు? ప్రభువా, ఇక చాలయ్యా, నా పితరుల కంటే నేను ఎక్కువ వాడిని గాను, ఇక నా ప్రాణాన్ని తీసేసుకో అన్నాడు. ప్రభు ఏమన్నాడు? ఏలియా, నీ శక్తికి మించిన ప్రయాణం నీ ముందు సిద్ధంగా ఉంది, నువ్వు ధైర్యం తెచ్చుకో, ఫస్ట్ లేచి అప్పం తినయా అని దేవుడు తన దూతను పంపి ఏలియాను బలపరిచాడు. ఈ రాత్రి కాలం దేవుని బిడ్డలారా, యోబు జీవితంలో వచ్చిన శ్రమలు, కష్టాలు కావచ్చు, దావీదు జీవితంలో వచ్చిన ఇబ్బందులు, గుండె పగిలిన పరిస్థితులు కావచ్చు, గొప్ప ప్రవక్త అయిన ఏలియా జీవితంలో వచ్చిన పరిణామాలు కావచ్చు, అంత గొప్ప వ్యక్తి జీవితాలలో కూడా కొన్ని సందర్భాల్లో వచ్చేసింది. ఆ సవాలుకు భయపడిపోయాడు. భయం మనిషిని కృంగదీస్తుంది. అయితే దేవుడి వాక్యం ఆ భయములలో నుండి మనిషిని విడిపిస్తుంది, నిలబెడుతుంది, బ్రతికిస్తుంది. అయితే దేవునికి స్తోత్రం చెప్పండి. నువ్వు ఏ పరిస్థితిని బట్టి భయపడుతున్నావో, తెల్లవారితే పరిస్థితి ఏంటి, నా బ్రతుకేంటి, నా భవిష్యత్తు ఏంటి, నా బిడ్డల గురించి, వేటి గురించి నువ్వు కలవరపడుతున్నావో, దేవుడు అంటున్నాడు భయపడకు. దేని గురించి గుండె పగిలిపోయావేమో, లెక్కలేసుకొని ఎటు చూసినా ఏమి తోచని పరిస్థితులు ఉందేమో, అయితే ఇంత మటుకు చాలు ప్రభు అనుకుంటున్నావేమో. ఈనాడు చాలా మంది ఏమైపోతుందా దేవుని బిడ్డలారా, జీవితాలను మధ్యలోనే చాలించుకుంటున్నారు. డోంట్ డూ దట్. అలా చేయకు. నీ దేవుడు సజీవుడు. నీ దేవుడు నీ పక్షంలో కార్యం చేస్తాడు. నీ దేవుడు నిలబెడతాడు. నీ గుండె పగిలిన స్థితి నుండి దేవుడు బాగు చేస్తాడు. ఆయన పరమ వైద్యుడు, పరలోక డాక్టర్. డాక్టర్ని విడిచిపెట్టారేమో,
సొంత వారు విడిచిపెట్టారేమో, దావీదుకు వ్యతిరేకంగా ఎలాగ సొంత కుమారులు సొంత వారు నిలబడ్డారేమో, అలాగా నీ సొంత వారు నీకు వ్యతిరేకం అయిపోయారేమో. అయితే దేవుని వాక్యం ఉంటుంది, తల్లిదండ్రులు విడిచిన దేవుడు నిన్ను చేరదీస్తాడు. ఇంకా రమ్మంటున్నాడు, ఏ బాధలలో ఉన్నా, ఏ కష్టాలలో ఉన్నా, ఏ ఇబ్బందులలో ఉన్నా, ఏ ఇరుకులలో ఉన్నా నేను ప్రకటించుతున్న దేవుడు, నిన్ను బాగు చేసేవాడు. ఈయన పరమ వైద్యుడు, ఈయన పరలోకపు డాక్టర్. దేవుని బిడ్డలారా, 3 భక్తుల జీవితాలను మేము ముందుంచాను. నేను ఇంకా క్లుప్తంగా నేను ముగించాలని ఇష్టపడుతున్నాను. మొట్టమొదటిది యోబు జీవితాన్ని మనం చూశాం. యోబు జీవితంలో ఉన్న ఇన్ని పరిస్థితులను బట్టి గుండె పగిలిపోయాడు. చివరికి ముగింపు ఏంటో తెలుసా? 2 యోబుని దేవుడు బ్లెస్ చేశాడు. దావీదు జీవితంలో చూశాం, రాజైన దావీదు, ఆయన మామూలు వ్యక్తి కాదు. రాజుల జీవితాలలో కూడా కష్టాలు వస్తాయి, తెర వెనుక కన్నీళ్లు చాలా ఉంటాయి. గొప్ప గొప్ప వ్యక్తుల జీవితాలను మనం అనుకుంటాం, వాళ్ళు బాగున్నారు. ఎవరు చెప్పారు వాళ్ళు బాగున్నారు అనుకుంటారా? అడిగి చూడండి. అందరి జీవితాలలో కష్టాలు, కన్నీళ్లు ఉంటాయి. కష్టాలు రాళ్లకు రప్పలకు రావు, మనుషులకు వస్తాయి. మరి ముఖ్యంగా దేవుని బిడ్డలకు కష్టాలు వచ్చాయి. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతకనుద్దేశించు వారికి శ్రమలు విస్తరిస్తాయి. వాక్యంలో రాయబడిన మాట ఏంటో తెలుసా? క్రీస్తు యేసు కొరకు నీవు సద్భక్తితో మంచిగా బ్రతకాలని నువ్వు అనుకుంటే శ్రమలు విస్తరిస్తాయి. అయితే భయపడకు. ప్రభువే చెప్పాడు, లోకంలో మీకు శ్రమ కలుగును. శ్రమను బట్టి గుండె పగిలిపో. అయితే ప్రభు అంటున్నాడు, లోకంలో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నాను. అమ్మా, గుండె పగిలిపోయిన పరిస్థితి, లోకంలో శ్రమలను బట్టి పగిలిపోయావేమో. అయితే దేవుడు తిరిగి కట్టగలిగిన దేవుడు ఆయన. కుటుంబ విచ్ఛిన్నం అయిపోయిందేమో, కుటుంబంలో సమాధానం లేకుండా ఉందేమో, నీ పిల్లలు నీ మాట వినట్లేదేమో, నీ సొంత వారు నీకు దూరం అయిపోయారేమో. అయితే ఈ రాత్రికాలం యోబు పిల్లలు కూడా దూరం అయిపోయారు. దావీదు సొంత వారు కూడా అతని మీద తిరుగుబాటు చేశారు. ఏలియా అంత గొప్పటి వ్యక్తి జీవితంలో కూడా ఉపద్రవము, ఒక ఆడపిల్ల యజబేలు భయం ఇక చాలు అనేటట్టుగా చేసింది. నీ సేవా జీవితంలో, నీ కుటుంబ జీవితంలో, నీ దైనందిన జీవితంలో ఈ సవాళ్లను ఎదుర్కో. నిలబడు, దేవుడు పనిచేస్తాడు. నిలబడు దేవుని కొరకు సాక్షిగా. ప్రభు ఇదిగో, ఆ ప్రార్థన విన్న దేవుడు ఏమన్నాడు తెలుసా? ఇదిగో ఏలియా, నీ శక్తికి మించిన ప్రయాణం నీ కొరకు సిద్ధంగా ఉంది. ఇక్కడ ఆగిపోవడం కొరకు కాదయ్యా, నీకంటే ఇంకా ముందు ప్రయాణం ఉంది. గొప్ప వ్యక్తిగా దేవుడు అతన్ని వాడుకుంటుంది. ఈ రాత్రి కాలం ఒక్క మాట మీరు గుర్తుపెట్టుకోండి. ఈ రాత్రి కాలం 3 వ్యక్తులను మీ ముందు ఉంచాను. యోబు జీవితాన్ని ఇంకా బాగా స్టడీ చేయండి మీరు. దావీదు జీవితాన్ని, ఏలియా జీవితాన్ని. ఇంత గొప్ప వ్యక్తుల జీవితాలలో శ్రమలు వచ్చినప్పుడు, గుండె పగిలిపోయినప్పుడు, మనలాంటి సాధారణమైన వ్యక్తుల జీవితాలలో ఖచ్చితంగా వస్తాయి, ఖచ్చితంగా వస్తాయి. అయితే ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు దేవుని వాక్యాన్ని చేతబట్టుకో. ఇలాంటి పరిస్థితి ఉన్నప్పుడు ఒకటి గుర్తుపెట్టుకో, దేవుని వాక్యం చేతబట్టుకో. దేవా, నీ వాక్యమే నన్ను బ్రతికిస్తుంది, నా బాధలలో నాకు నెమ్మదిని కలుగజేస్తుంది. నీ వాక్యమే నాకు ఆధారం, నీ వాక్యమే నాకు కావాలి ప్రభు. నీ వాక్యము ద్వారా నన్ను బలపరచు నాయన. కొంచెం నన్ను లేవనెత్తేది నీ వాక్యమే. అవునయ్యా, యోబు జీవితంలో, దావీదు జీవితంలో, ఏలియా జీవితంలో జరిగిన ఈ పరిణామాలన్నీ కూడా ప్రభువా, చివరికి విజయం, నువ్వు విజయాన్ని ఇచ్చే దేవుడు నాయన. మా పట్ల కార్యము చేయగలిగిన దేవుడు అయ్యా, నేను నమ్ముతున్నాను. నీ వాక్యాన్ని చేతబట్టుకుంటున్నాను ప్రభువా. సహాయం చేయగలిగిన దేవుడు అని నా నిరీక్షణ కోల్పోకుండా ఈ పరిస్థితులలో నన్ను బాగు చేయగల దేవుడు నాకున్నాడన్న పూర్తి విశ్వాసం నాకుందయ్యా. చెప్పగలుగుతావా ఈ మాట? దావీదును విడిపించిన దేవుడు, యోబుకు సహాయం చేసిన దేవుడు, ఏలియాను నిలబెట్టి నడిపించి విడిపించిన దేవుడు నిన్ను కూడా వాడుకుంటాడు. తలలోంచు, కలత చెందకు, కలవరపడకు. విశ్వాసంతో దేవుని సన్నిధిలో దేవుని కొరకు నిలబడు. ప్రార్థన చేస్తున్నాం. ప్రేమ కలిగిన దేవా, ఈ రాత్రి కాలం కూడా
ఎంతమంది అయితే ప్రభు గుండె చెదిరిపోయారు, గుండె పగిలిపోయారు, పరిస్థితులను బట్టి అనుకున్నది ఒకటి జరుగుతున్నది మరొకటి అవుతున్నప్పుడు, ఇలాంటి పరిస్థితుల గుండా బిడ్డలు వెళ్తున్నప్పుడు నాయన వాటిని బాగు చేయగలిగిన దేవుడు నాయన. ఈ మాటలు విని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న బిడ్డల జీవితాల్లో ప్రభా అద్భుత కార్యాలు జరిగించండి, ఆశ్చర్య కార్యాలు జరిగించండి, బలమైన కార్యాలు జరిగించండి. నీ నామ మహిమ కొరకు, ఘనత కొరకు బిడ్డలు నిలబెట్టి వాడుకొనమని ప్రార్థన చేస్తూ, ప్రత్యేకంగా ఈ 7వ రోజు ఉపవాస ప్రార్థనలో మీరు మాకు తోడుగా ఉన్న విధానం కొరకు మీకు కృతజ్ఞత స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ దీవించి ఆశీర్వదించమని పేరు పేరు చొప్పున ప్రతి ఒక్కరిని కృపను జ్ఞాపకపరచుకోమని మా ప్రభువును రక్షకుడును యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యున సహవాసం, సంరక్షణ, పోషణ, సకల దీవెనలు ఈ రాత్రికాల ఉపవాస ప్రార్థనలకు చేరవచ్చిన బిడ్డలందరికీ ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడై నీడై నడిపించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక.